ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా మొదటి సినిమా శ్రీనివాస మంగాపురంతో వచ్చేశాడు. భారీ ప్రమోషన్స్ ను జరుపుకొని రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది, ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, రెడ్డి నాయుడు రెండు ఫ్యామిలీల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో హీరో హీరోయిన్స్ ఒకరినొకరు చూసుకొని ఇష్టపడతారు. ఈ క్రమంలో వీళ్ళు ఫేస్ చేసిన ఇబ్బందులు, ఫైనల్ గా వీళ్ళు కలిసారా లేదా అన్నది మొత్తం మీద సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మొదటగా ఈ సినిమా డైరెక్టర్ అయిన అజయ్ భూపతి ఇది వరకు RX100, మంగళవారం లాంటి నార్మల్ కథలనే చెబుతూ ఊహించని ట్విస్ట్లతో మెప్పించాడు. దాంతో ఈ సినిమా విషయంలో కూడా అలాంటిదే ఆడియన్స్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ హీరో ఒక కొత్త హీరో లాంచ్ మూవీ అవ్వడంతో అడుగడుగున ఒక కమర్షియల్ యాంగిల్ లో హీరోను ప్రజెంట్ చేసే పనిలోనే పడి అసలు కథ మీద ఫోకస్ పెద్దగా పెట్టలేదు. హీరో హీరోయిన్స్ ఒకరినొకరు చూసుకుంటే ఒక సాంగ్, ఒక తర్వాత వెంటనే మరో ఫైట్, మళ్ళీ హీరో హీరోయిన్స్ మాట్లాడుకుంటే మరో సాంగ్, తర్వాత మరో ఫైట్, ఇలా సాగుతుంది ఫస్ట్ హాఫ్ అంతా. ఉన్నంతలో ఇంటర్వెల్ ఎపిసోడ్ పర్వాలేదు అనిపించగా సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరగగా అక్కడ మోహన్ బాబు రోల్ కొంత బాగున్నా కూడా ఎక్కడా పెద్దగా ట్రాక్ ఎక్కలేదనిపించింది. హీరోగా జయకృష్ణ ఘట్టమనేని లుక్స్ ఓకే అనిపించుకోగా యాక్టింగ్ పర్వాలేదనిపించాడు. డాన్స్ ఉన్నంతలో బానే చేశాడు. హీరోయిన్ ఫస్ట్ సినిమాని అయినా బాగానే నటించింది. ఇక మోహన్ బాబు రోల్ చిన్నదే అయినా కూడా మెప్పించింది. మిగిలిన యాక్టర్స్ పర్వాలేదనిపించారు. సంగీతం ఓకే అనిపించే రేంజ్ లో ఉండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరీ లౌడ్ గా ఉంది. ఇక ఎడిటింగ్ అలాగే స్క్రీన్ ప్లే చాలా నాసిరకంగా ఉండగా ఫస్ట్ హాఫ్ లో ఇంకా బెటర్ గా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కన్నా బెటర్ గా ఉన్నా ఆల్మోస్ట్ తర్వాత ఏమవుతుందన్న సన్నివేశం ఆడియన్స్ కి ఇట్టే తెలిసిపోతూ ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా అజయ్ భూపతి చాలా బేసిక్ కథను తీసుకుని కమర్షియల్ గా హీరోకు వర్క్ అయ్యేలా ట్రై చేశాడు. కానీ ఓవరాల్ గా చాలా సాదా సీదా మూవీగా మారిపోయింది ఈ సినిమా. జయకృష్ణలో కమర్షియల్ హీరో యాంగిల్ ఉందని అయితే కొద్ది వరకు ఈ సినిమా నిరూపించగా ఇంకా బెటర్ గా తనను లాంచ్ చేసి ఉండాల్సింది అనిపించింది. ఓవరాల్ గా పెద్దగా అంచనాలేవి పెట్టుకోకుండా థియేటర్ కి వెళ్లే ఆడియన్స్ ఏదో టైంపాస్ కోసం కొంచెం ఓపిక పడితే ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది ఈ సినిమా. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.25 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.